కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నా సూపర్ 6 పథకాలు ఏవీ ప్రజలకు అందలేదన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆర్డీఓకి వినతిపత్రం అందించారు. కాబట్టి ఈరోజు మనమంతా కూడా ప్రజల తరఫున ఈరోజు వైఎస్ఆర్సీపీ అభిమానులు అయితేనేమి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి, మరి అభిమానులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజల కోసం ఈరోజు మరి మనమంతా కూడా వినతిపత్రం ఆర్టీఓ గారికి ఇవ్వడానికి పిలుపునిస్తే స్వచ్ఛందంగా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ కుటుంబ పద్ధతికి రావడం మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరంతా కూడా కూడబలుకొని ఒక జగన్ అనే శక్తికి భయపడి మరి ఈరోజు కూడమంతా ఒక్కటే 2019లో ప్రాంతం తండ్రి ఒక పక్క, మరి కొడుకు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క, ప్రతి ఒక్కరు కూడా మరి ప్రాంతాలను డివైడ్ చేసుకొని మరి ప్రతి ఒక్కరికి కూడా జగన్ ఇచ్చే పథకాలన్నీ కూడా మరి దానికంటే రెట్టింపు ఇస్తామని చెప్పేసి సూపర్ 6 హామీలు ఇస్తామని చెప్పిన పరిస్థితి గత ప్రభుత్వంలో మీరంతా కూడా మరి అయ్యా సీఎం గారిని ఒకటే అడుగుతున్నాం. సంవత్సర కాలం అయింది, ఈ రోజుకి ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎక్కడ అమ్మవాడయ్యా, ఎక్కడ రైతు భరోసా, ఎక్కడ ఉచిత బస్సు మహిళలకి, ఎక్కడ డ్వాక్రా సున్నా వడ్డీ